మీకు ఎంతగానో ఉపయోగపడేటువంటి ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. అదేనండి బరువు తగ్గడానికి ఎన్నెన్నో ప్రయత్నిస్తూ ఉంటారు. చాలా బాగా వర్క్ అవుతుందండి. సింపుల్‌గా సాధారణంగా మన ఇంట్లో అందుబాటుగా ఉన్నటువంటి వస్తువులతోటే ఈజీగా బరువు తగ్గొచ్చండి. ఎంత వేలాడుతూ ఉన్నటువంటి పొట్టైనా సరే ఈజీగా తగ్గిపోతుందండి. సో, బిఫోర్ అండ్ ఆఫ్టర్ పిక్స్‌ని నాతో షేర్ చేసుకోవడానికి ప్రయత్నించండి. అలాగే చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్న వారైతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. సో, మరి ఎలా తయారు చేసుకోవాలి ఏంటనేది వీడియో పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా. సో, ఇంకా మీకు ఎలాంటి కంటెంట్ కావాలన్నా కూడా తెలియజేయండి. ఖచ్చితంగా వీడియో చేస్తానండి. ఖచ్చితంగా మీరు ప్రయత్నించారంటే ఖచ్చితంగా 100% రిజల్ట్ ఉంటుందండి. సో, ఎంత ఎక్కువ బరువున్నా సరే తగ్గడాన్ని మీరు అబ్జర్వ్ చేస్తారండి. ఇక వీడియోలోకెళ్ళే ముందు ఒక బ్యూటీ టిప్‌ని మీతో షేర్ చేసుకుంటా. ఈ టిప్‌ని చెప్పిన తర్వాత ఇక వెయిట్ లాస్ రెమెడీలోకి వెళ్ళిపోదామండి. సో, సింపుల్‌గా చెప్పేస్తా. ముందుగా కలబంద తీసుకోవాలండి. ఈ టిప్ దేనికి సంబంధించిందంటే ఫైర్ యాక్సిడెంట్ జరిగి ఉంటుంది కదండీ! కాలినటువంటి గాయాల తాలూకా మచ్చలు ఏర్పడిపోయి ఉంటాయి. చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. వాటి కోసం ఎన్నెన్నో కెమికల్స్ ఉన్నటువంటి క్రీమ్స్‌ని యూజ్ చేస్తూ ఉంటారు. రీసెంట్‌గా ఒక సిస్టర్ కామెంట్ సెక్షన్‌లో అడిగారండి. నాకు ఫైర్ యాక్సిడెంట్ జరిగిందక్క మచ్చలు పోవడానికి ఒక టిప్ చెప్పండని. సో, ఈ టిప్ చాలామందికి ఉపయోగపడుతుందండి. ఇంట్లో వంట చేసేటప్పుడు ఆయిల్ అలా పడి మచ్చలు ఏర్పడుతూ ఉంటాయి కదండీ! సో, ఎవరికైనా యూజ్ అవుతుందండి. ముందుగా ఈ విధంగా కలబంద తీసుకొని ఇటుపక్క, అటుపక్క ఉన్నటువంటి ముల్లులు తీసేయండి. ఒకే ఒక ఇంగ్రీడియంట్ అండి కలబంద ఒక్కటే ఉంటే చాలు. ఇంకా చాలా టిప్స్ ఉన్నాయండి. కాలిన గాయాల వల్ల ఏర్పడినటువంటి మచ్చలను తొలగించుకోవడానికి. కానీ ఇవాళ మనది వెయిట్ లాస్ రెమెడీ కాబట్టి సింపుల్‌గా ఒక టిప్ అయితే చెప్తానండి. సో, ఈ విధంగా కలబందని మధ్యలో కట్ చేసుకోండి. కలబందలో ఉన్నటువంటి ఈ గుజ్జు చర్మంపై ఉన్నటువంటి మచ్చలను అదేనండి కాలిన గాయాల మచ్చలను తొలగించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. సో, ఈ విధంగా కలబంద గుజ్జును ఎక్కడైతే కాలిన గాయాల మచ్చలుంటాయో అక్కడ రోజుకి 2 లేదా 3 సార్లు అప్లై చేస్తూ ఉండండి. సో, మరీ హార్డ్‌గా రుద్దినట్లుగా కాకుండా స్మూత్‌గా, జెంటిల్‌గా స్క్రబ్ చేస్తూ ఉండండి. తరచూ ఈ విధంగా కలబందని మనకు ఎక్కడైతే గాయాల మచ్చలుంటాయో అక్కడ రుద్దుతూ ఉన్నట్లయితే క్రమక్రమంగా తగ్గిపోతాయండి. 100% తగ్గిపోతాయండి. అంతేకాదండి ఈ కలబంద గుజ్జు వల్ల మంగు మచ్చలు కూడా ఈజీగా తొలగిపోతాయి. సో, చూస్తున్నారు కదండీ ఎక్కడైతే మచ్చలు ఏర్పడి ఉంటాయో అక్కడ చపాతీ చేస్తున్నప్పుడు, అలాగే పూరీ చేస్తున్నప్పుడు ఏదో ఒక సమయంలో చేతులపైన కాలిన గాయాల మచ్చలనేవి ఏర్పడి అవి మొండి మచ్చలుగా ఏర్పడుతూ ఉంటాయి. సో, ఈ విధంగా కలబందను స్క్రబ్ చేస్తూ ఉండండి. జెంటిల్‌గా మసాజ్ చేస్తూ ఉండండి. ఈజీగా మచ్చలనేవి తొలగిపోతాయి. అంతేకాదండి ఎవరైతే మంగు మచ్చలతోటి బాధపడుతూ ఉంటారో వాళ్ళు కూడా ఈ విధంగా కలబందను తీసుకొని ఫేస్ మొత్తం ఎక్కడైతే మంగు ఉంటుందో అక్కడ ముఖమంతా కూడా మంచిగా స్క్రబ్ చేస్తూ ఉండండి. తొలగిపోతాయి. సో, జస్ట్ ఈ విధంగా మనం ఒక్కసారి గోరుతో ఇలా అన్నా సరే గుజ్జొస్తుంది చూడండి. ఈ విధంగా అంతా రుద్దేస్తూ ఉండండి. అంటే డే బై డేకి మచ్చలు తొలగిపోవడాన్ని మీరు అబ్జర్వ్ చేస్తారండి. 100% రిజల్ట్ ఉంటుంది. ఇక లేట్ ఎందుకండి వెయిట్ లాస్ రెమెడీలోకి వెళ్ళిపోదాం. ఇందుకోసం ముఖ్యంగా కావాల్సింది వచ్చేసి జీలకర్ర అండి. జీలకర్ర బరువు తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎంత లావుగా ఉన్నటువంటి పొట్టనైనా ఈజీగా తగ్గించేస్తుందండి. కొద్దిగంత జీలకర్ర తీసుకోండి. అంటే అందాజుగా ఒక 2 స్పూన్ల వరకు జీలకర్ర తీసుకుంటే సరిపోతుంది. బరువు తగ్గాలంటే అధిక బరువుకు కారణమయ్యేటువంటి కార్బోహైడ్రేట్స్ అండ్ షుగర్‌ని దూరంగా పెట్టాలండి. అంటే ముఖ్యంగా షుగర్‌ని దూరం పెట్టేసేయండి. సో, ఈ విధంగా 2 స్పూన్ల వరకు జీరా తీసుకోండి. జీరా వల్ల మన ఆరోగ్యానికి చాలా ఉపయోగాలున్నాయండి. ఈ రెమెడీ నేను ఫస్ట్ టైం మీతో షేర్ చేస్తున్నా. చాలామంది ఉపయోగించి 100% రిజల్ట్ వచ్చినటువంటి రెమెడీ అండి. సో, ఈ విధంగా 2 స్పూన్ల వరకు జీరా తీసుకున్న తర్వాత పుదీనా తీసుకోవాలండి. అదేనండి మింట్ లీవ్స్ అంటారు కదండీ! పుదీనా తీసుకోండి. కొద్దిగా ఆకులు పుదీనా అయితే సరిపోతాయి. పుదీనా వల్ల బరువు తగ్గడం అనేది ఖచ్చితంగా జరుగుతుందండి. సో, పుదీనా ఆకుల వల్ల అధిక బరువు తగ్గించుకోవడమే కాకుండా ఆరోగ్యం అనేది చాలా మెరుగుపడుతుందండి. ఎంత అనారోగ్యంతో బాధపడుతున్న వారికైనా పుదీనా ఆకుల వల్ల చాలా మేలు చేకూరుతుందండి. ఖచ్చితంగా బెనిఫిట్ అయితే ఉంటుంది. సో, ఈ విధంగా కొద్దిగంత పుదీనా ఆకులు తీసుకోండి. ఈ మాత్రం అయితే సరిపోతాయి. ఎక్కువ కూడా అవసరం లేదండి. ఇక ఇందులోనే కొద్దిగంత పసుపు తీసుకోవాలి. పసుపు వల్ల మన ఆరోగ్యానికి చాలా ఉపయోగాలున్నాయండి. సో, మనం వంటకి ఏ పసుపు అయితే ఉపయోగిస్తూ ఉంటామో ఆ పసుపే తీసుకోండి. ఈ మాత్రం కొద్దిగంత పసుపు అయితే సరిపోతుంది. ఇక ఇందులోనే ముఖ్యమైన ఇంగ్రీడియంట్ వచ్చేసి అల్లం తీసుకోవాలండి. అల్లం శరీరంలో ఉన్నటువంటి కొవ్వును తొలగించడానికి అదేనండి చెడు కొలెస్ట్రాల్‌ని తొలగించడానికి చాలా బాగా ఉపయోగపడుతుందండి. సో, కొద్దిగంత అల్లం తీసుకోండి. సో, ఎక్కువ అవసరం లేదండి. 1 ఇంచు అల్లం అయితే సరిపోతుంది. అసలు లావుగా ఎందుకు అవుతామని చాలామందికి డౌట్ ఉంటుంది కదండీ! ఒకే ఒక నిమిషంలో వీడియో లెంత్ ఎక్కువ అవ్వకుండా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా చూడండి.
అధిక బరువు పెరగడానికి ప్రధాన కారణం వచ్చేసి మనం తీసుకునేటువంటి ఆహారంలో ఉన్నటువంటి క్యాలరీలు. ఖర్చు చేసే శక్తికి మధ్య సమతుల్యత లోపించడం అనండి. అంటే మనం తీసుకునేటువంటి ఫుడ్‌లో ఎన్ని క్యాలరీస్ ఉంటాయో అవి ఖర్చు చేసేటువంటి శక్తికి మధ్య సమతుల్యత అనేది లోపించడం వల్ల అధిక బరువు పెరుగుతారండి. అంతేకాకుండా అవసరానికి మించి ఎక్కువగా తినడం. అంటే క్లియర్‌గా చెప్పాలంటే పొద్దాక పల్లాలు పల్లాలు తినడం అండి. ఐ మీన్ సారీ శారీరక శ్రమ లేకపోవడం. అంటే ఎక్కువగా వర్క్ లాంటిది చేయకపోవడం. అలాగే ప్రాసెసింగ్ చేసినటువంటి ఆహారాలు తీసుకోవడం. అంతేకాదండి స్వీట్లు ఎక్కువగా తినడం వల్ల ఐ మీన్ అధిక చక్కెర పదార్థాలు తీసుకోవడం వల్ల కూడా బరువు అనేది పెరుగుతారండి. దీనికి తోడు ఎక్కువగా స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు. పని వల్ల ఒత్తిడి, నిద్ర లేకపోవడం, హార్మోన్లలో సమస్యలు మరియు జన్యుపరమైనటువంటి కారణాలు కూడా దోహదపడతాయండి. సో చాలా ఈజీగా వెయిట్ లాస్ అవ్వచ్చండి. చాలామంది టెన్షన్ పడుతూ ఉంటారు. ఎలాంటి టెన్షన్ పడొద్దండి. సమాధానం లేని ప్రశ్న ఏది లేదు కదండి. ప్రశ్న ఉంది కాబట్టి ఖచ్చితంగా సమాధానం ఉంటుంది. సో ఏదానికైనా సరే మనం ఏదైతే బాగా వర్క్ అవుతుంది అన్నది తెలుసుకొని కరెక్ట్‌గా ఉపయోగించామంటే ఖచ్చితంగా వర్క్ అవుతుందండి. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఇది వచ్చేసి వామాకండి. అందరికీ తెలిసే ఉంటుంది. దగ్గాకని కూడా పిలుస్తారు పల్లెలలో. సో 2 ఆకులు తీసుకోండి. ఖచ్చితంగా వెయిట్ లాస్ అవుతారండి. ఈ వామాకు వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. మన ఆరోగ్యానికి సంబంధించి వామాకు అనేది ఒక అద్భుతమైనటువంటి ప్రకృతి ప్రసాదించిన ఔషధ మొక్క అండి. అందరికీ అందుబాటుగానే ఉంటుంది. సో ఒకవేళ మీ దగ్గర వామాకు అనేది అందుబాటుగా లేదంటే కొద్దిగంత వాము తీసుకోండి. మీకు తెలుసు కదండి వాము. కొద్దిగంత వాము తీసుకోండి. ఫ్రెష్‌గా వామాకు తీసుకున్నట్లయితే ఫలితం అనేది ఇంకా బాగుంటుందండి. సో వామాకు తీసుకోవడానికి ప్రయత్నించండి. అదేనండి వామాకుతో బజ్జీలు లాంటివి చేసుకుంటూ ఉంటారు కదండి అదే. ఒక చిన్న మొక్క పెట్టేసామంటే ఇది అస్సలు చనిపోదండి. రోజు రోజుకు ఇది పెరుగుతూనే ఉంటుంది. సో ఇక ఇందులోకి మనం ఎంత క్వాంటిటీలో వాటర్ తాగాలనుకుంటున్నామో అంత క్వాంటిటీ ఐ మీన్ 1 గ్లాస్ వాటర్ తీసుకోండి. సో చూస్తున్నారు కదండి. ఇక అంతేనండి. ఇందులో ఏమీ యాడ్ చేయనవసరం లేదు. కానీ ఎలా తాగాలి, ఏ టైంలో తాగాలి, ఎన్ని రోజులకు బరువు తగ్గుతాం అనేది క్లియర్‌గా తెలుసుకుందాం. ఇందుకోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని బాగా మరగనివ్వాలండి. మనం ఏమేమైతే యాడ్ చేసుకున్నామో వాటర్‌లోకి వాటిలో ఉన్నటువంటి పోషకాలు అనేవి చక్కగా వాటర్‌కి పట్టాలండి. సో మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టేటువంటి న్యాచురల్ హోమ్ రెమెడీస్ మీ వరకు వస్తాయి. అలాగే చిన్న రిక్వెస్ట్ అండి. మీరు ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. మరికొంతమందికి వీడియో చేరుతుంది. వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది కదండి. వీడియో చేయడానికి, ఎడిటింగ్ చేయడానికి, అలాగే వాయిస్ ఓవర్ ఇవ్వడానికి, మీ వరకు వీడియో రావడానికి చాలా సమయం పడుతుందండి. మీరు ఒక్క సెకండ్ కూడా పట్టదు కదండి ఒక చిన్న లైక్ ఇవ్వడానికి. మీరు ఇచ్చే లైక్ వల్ల నాకు ఎలాంటి అమౌంట్ రాదండి. మీరు లైక్ ఇవ్వడం వల్ల ఏంటంటే మరికొంతమందికి ఈ వీడియో యూట్యూబ్ అనేది రికమెండ్ చేస్తుందండి. వాళ్ళలో కొంతమందికైనా ఉపయోగపడుతుంది కదండి. సో ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ అండ్ చిన్న లైక్ ఇచ్చేసేయండి. ఇక ఈ విధంగా బాగా మరిగించుకోవాలండి. సో ఈ విధంగా మరిగేటప్పుడు అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటూ ఉండండి. ఇంకా చాలా రెమెడీస్ ఉన్నాయండి వెయిట్ లాస్కి సంబంధించి. ఆల్రెడీ మన ప్రీవియస్ వీడియోస్లో నేను చాలా చూపించాను. చాలామందికి వర్క్ అయ్యాయండి. రాబోయే వీడియోస్లో కూడా ఇంకా సింపుల్ రెమెడీస్తో మేము ముందుకు వస్తూనే ఉంటాను. బ్యూటీకి సంబంధించి అలాగే హెయిర్ గ్రోత్కి సంబంధించి చాలా ఉన్నాయండి మన ఛానల్లో. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ వీడియో అంతా చూసిన తర్వాత ఛానల్లోకి వెళ్ళి ఒకసారి చూసేయండి. సో ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఇక టీ స్ట్రైనర్ తోటి వడగట్టేసుకోవాలండి. మరీ చల్లగా పోయినప్పుడు తాగొద్దండి. కొద్దిగంత గోరువెచ్చగా ఉన్నప్పుడే తాగాలి. సో ఈ విధంగా వడగట్టేసుకోండి. మనం ఒక గ్లాస్ వరకు తీసుకున్నాం కదండి. ఒక గ్లాస్ వాటర్ అయితే సరిపోతాయి. సో ఈ విధంగా వడగట్టుకున్న తర్వాత ఇందులోకి ఒక స్పూన్ వరకు తేనె తీసుకోండి. సో తేనె వద్దు మేము అలాగే తాగగలుగుతామంటే తాగొచ్చండి. తేనె పూర్తిగా మీ ఆప్షన్ అండి. తేనె కూడా బరువు తగ్గడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. సో తేనె మీకు ఇంట్రెస్ట్ లేదనుకున్నట్లయితే స్కిప్ చేసేయండి, నో ప్రాబ్లం. మనం ముందుగా ఏ విధంగా అయితే ఈ వాటర్ని తయారు చేసుకున్నామో అలాగే తాగేసేయచ్చు. అది కూడా చల్లారిన తర్వాత కాదండి, కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగాలి. ప్రతిరోజు తాగాలండి. సో కాస్త ఘాటుగా ఉంటుంది కాబట్టి తేనె వేసుకుంటే బ్యాలెన్స్ అవుతుందండి. ఒకవేళ షుగర్ పేషెంట్స్ తీసుకుంటున్నట్లయితే ఈ డ్రింక్ని తేనె స్కిప్ చేసేయండి. షుగర్ లేని వాళ్ళు కాస్త
తీయగా తాగాలనుకున్నట్లయితే చిన్న బెల్లం ముక్క యాడ్ చేసుకోండి. షుగర్ అయితే అస్సలు యాడ్ చేసుకోవద్దండి. బరువు తగ్గాలనుకున్న వారు షుగర్కు ఎంత దూరంగా ఉంటే అంత త్వరగా బరువు తగ్గుతారండి. కార్బోహైడ్రేట్స్ ఇంకా షుగర్ని పూర్తిగా దూరం పెట్టేసేయండి. స్వీట్స్ అవి తినడం మానేసేయండి. మనం ఎంత డైట్ ఫాలో అవుతున్నా కూల్ డ్రింక్స్ లాంటి డ్రింక్స్ తాగడం వల్ల ఖచ్చితంగా వెయిట్ అనేది తిరిగి గెయిన్ అవుతూ ఉంటారండి. తిరిగి బరువు పెరుగుతూ ఉంటారు. కూల్ డ్రింక్స్, షుగర్, కార్బోహైడ్రేట్స్ పూర్తిగా పక్కన పెట్టేసేయండి. సో చూస్తున్నారు కదండి, బరువు తగ్గాలనుకునే వారికి దివ్య ఔషధంలాగా పనిచేస్తుందండి. నేను ప్రయత్నించిన తర్వాతే ఈ రెమెడీని మీతో షేర్ చేసుకుంటున్నానండి. చాలా బాగా వర్క్ అవుతుంది. మన శరీరంలో పేరుకుపోయినటువంటి చెడు కొలెస్ట్రాల్ అంతా కూడా పూర్తిగా కరిగిపోతుందండి. మంచి ఫిట్గా తయారవుతారు. ఎలాంటి డైట్లు జిమ్ములు చేయనవసరం లేదండి. కాకపోతే ప్రతిరోజు ఉదయాన్నే ఎంప్టీ స్టమక్ తోటి తాగాలండి. పడగడుపున తాగాలి. సో బ్రష్ చేశాక తాగాల, బ్రష్ చేయకముందు తాగాల అంటున్నారు. బ్రష్ చేశాకే తాగండి. ఈ డ్రింక్ తాగిన తర్వాత హాఫ్ అన్ అవర్ అయినా గ్యాప్ ఇవ్వాలండి టిఫిన్ తినడానికి. సో మ్యాక్సిమం రాగి సంగటి, బ్రౌన్ రైస్, అలాగే రాత్రిపూట చపాతీ, జొన్న రొట్టె తినడానికి ప్రయత్నించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.